రేపటి పౌరులైన ఈనాటి చిన్నారుల యొక్క విద్యాభ్యాసం కూడా అంత గొప్పగా ఏమీ ఉండడం లేదు. చదువు అంటే మార్క్స్తోనూ ర్యాంకులతోనూ ఒక స్కూలు మరొక స్కూల్ను చూసి పిల్లలకి ర్యాంకులను రావాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి నీతి పాఠాలను బోధించకుండా పాఠశాలను నడిపిస్తూ పోతున్నారు. చదువు చదువు అని స్టడీ అవర్లతో వృద్ధి పాడేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మా వాడికి ర్యాంకులు వస్తే చాలు, సమాజంలో పరువు ప్రతిష్టలకి ఎటువంటి భంగం కలగదని భావిస్తున్నారే తప్ప వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం అనేది ఎంతవరకు నేర్చుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంతో ఈ సమాజంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అసలు చదువు అంటేనే మార్క్స్ ర్యాంకులు అనే అపోహతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఉంటున్నారు. అదే పిల్లలు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ చదువు అంటే మార్క్స్ ర్యాంకులు కాదు, అది ఒక జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం రేపు ఈ సమాజంలో ఒక పౌరుడిగా ఎలా బ్రతకాలి, మనం ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మన కుటుంబాన్ని బాగా చూసుకుంటూ సమాజం పట్ల ఒక నిజాయితీ పౌరుడిగా ఎంతో కొంత ఈ దేశ అభివృద్ధిలో కొంతైనా తనకు తోచిన సహాయం చేయడమే ఒక చదువు నేర్పే అసలైన విద్య అవుతుంది. ఒక మనిషి చెడిపోవడానికి, ఒక మనిషి బాగుపడడానికి తను ఒక్కడే కారణం కానే కాదు, ఒకదానితో ఒకటి లింకు ఉంటూనే ఉంటుంది. అది ఒక దేశ పరిపాలన కావచ్చు, ఒక సమాజంలో ప్రజల యొక్క కట్టుబాట్లు అయి ఉండొచ్చు, ఒక కుటుంబంలో వాళ్ళు ప్రవర్తించే విధి విధానాలు అయి ఉండొచ్చు, వాళ్ళు తిరిగే స్నేహితులు సాన్నిహిత్యం అయి ఉండొచ్చు. ఏదేమైనా ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక మనిషి చెడిపోవాలన్నా ఒక మనిషి కారణం కాకపోవచ్చు. దానికి ఇతరులతో సత్సంబంధాలు ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎవరో ఒకరి ప్రభావం అనేది ఉండి తీరుతుంది. ఏదేమైనా ఒక మనిషిలోని మంచి చెడు లక్షణాలను అన్వేషిస్తూ వెళ్తూ ఉంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడుతూ ఉంటాయి. మనసులో ఉన్న ఈ రెండు గుణాలు ఎప్పటికప్పుడు కొత్త రూపానికి మారుతూ ఉంటాయి. పాత రోజులకి కొత్త రోజులకి మధ్యకి చెడుకి మధ్య ఎన్నో వ్యత్యాసాలు చాలా మారుతూ వస్తున్నాయి. చెడు లక్షణాలకి ఎక్కువ బానిసలుగా మారుతున్నారు, మంచిగా ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఈ టెక్నాలజీ మనిషిలో ఉన్న ఈ చెడు మంచి లక్షణాలు ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తున్నాయో అర్థం కావడం లేదు. మంచి కోసమే అని ఉపయోగిస్తూ ఉంటే చివరిగా వాటికి బానిసలుగా మారి చెడ్డవారిగా మారుతున్నారు. అసలు ఈ టెక్నాలజీ మనల్ని మునుముందుకు తీసుకువెళ్తున్నట్టు చూపిస్తున్నా కానీ చివరికి ఈ మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. ఎంతవరకు వీటిని ఉపయోగించి మనం ముందుకు వెళ్ళాలో అనే విషయాన్ని విస్మరించి వాటికి బానిసలుగా మారి మన జీవితమే భయంగా మారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. ఎంతో అనుభవం ఉన్న పెద్దవారు వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలని నియంత్రించుకోలేక ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఇక ఎటువంటి అనుభవం లేని చిన్నపిల్లలు వారి మనసును ఏ విధంగా నియంత్రించుకోగలరు? పెద్దవారికే సాధ్యం కానిది చిన్నవారికి ఏ విధంగా సాధ్యమవుతుంది? కానీ ఒక్కో సందర్భంలో పెద్దవారికి సాధ్యం కానిది చిన్నవారు చేసి చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే అంటారు, మంచి ఎవరి నుండైనా అది చిన్నవారైనా పెద్దవారైనా పేదవారైనా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదనేది జగమెరిగిన సత్యం.